హలో అందరికీ. ఏంటి సగభాగమే ఉందనుకుంటున్నారా? అదేనండి, డ్రెస్సింగ్ టేబుల్ సగమే ఉందనుకుంటున్నారా? మా వారికి ఎంత పాత వస్తువైనా ఎవరికైనా ఇవ్వడం కానీ అమ్మడం కానీ అసలు ఇష్టం ఉండదు. మన ఇంట్లోనే ఉండాలి అంటాడు. ఇల్లేమో ఇరుకైపోతుంది. మరి ఏం చేయాలి చెప్పండి? కొత్త డ్రెస్సింగ్ టేబుల్ వచ్చినా పాతది ఇద్దామంటే ఎవ్వరికి ఇవ్వద్దని చెప్పి అన్నాడు. ఇక సెంటిమెంట్ తో అలాగే ఉంచేసాము. ఇప్పుడైతే అది చాలా అడ్డంగా ఉంది. ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే అందరం ఒకే చోట పడుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. అందుకనైతే డ్రెస్సింగ్ టేబుల్ ని కాస్త గోడెక్కిచ్చేసాము. అదేనండి, ఇక మిర్రర్ నైతే గోడకి ఇలా తగిలించేసాము. ఇతనేమో ఎలక్ట్రీషియన్ అన్నమాట. మా ఇంటికి వర్క్ అంతా చేసింది ఇతనే. చిన్న ఐడియా ఇచ్చేస్తే చాలు, మిగతాదంతా అతనే చేసేస్తాడు. చూడండి, కరెక్ట్ గా డ్రెస్సింగ్ టేబుల్ లెంత్ ఎంత ఉందో అలాగే ఫిక్స్ చేసేసారనమాట. ఇక ఇప్పుడేమో మా పాపని అసలు డ్రెస్సింగ్ టేబుల్ ఎలా అయిందో చూపించమంటే తనేమో వీడియోలో కనిపించకూడదు అనేసి ఇలా కనిపించకుండా డ్రెస్సింగ్ టేబుల్ అయితే వేర్ చేసేసింది. ఇంతకీ ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఐడియా మీకు నచ్చిందా? ఆల్రెడీ మీరు కూడా ఇలాగే చేస్తున్నారేమో కామెంట్ అయితే చేసేయండి.